పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అదృష్టం వరిస్తుందా, దురదృష్టం దగ్గర దాకా వస్తుందా, అలానే రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు మంచి జరుగుతుంది, ఏ రోజు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు, కొన్ని కీలకమైనటువంటి మార్పులు మరియు మానసికమైనటువంటి స్పష్టతను అందించేటటువంటి సమయంగా ఈ 10 రోజుల కాలాన్ని చెప్పవచ్చు. ప్రధానంగా తీసుకుంటే ఈ 10 రోజుల కాలంలో గురుడు మీ జన్మరాశికి దశమ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే గురుడు దశమ స్థానంలోకి వెళ్తాడో ఉద్యోగపరంగా, కెరీర్ పరంగా, అధికారపరమైనటువంటి విషయాలలో కానీ అధికారపరమైన సంబంధ అవకాశాలు అనేటటువంటి పెరుగుతూ వస్తూ ఉంటాయి. దశమ స్థానంలో గురుడు సంచరిస్తూ తృతీయ స్థానంలో దశమాధిపతి అయిన బుధుడు సంచరించేటప్పుడు మీకు అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. చాలా అద్భుతంగా ప్రవర్తించగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఏర్పడతాయి అని చెప్పాలి. అలానే కెరియర్కి సంబంధించిన అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ప్రతిభకు కూడా చక్కగా బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కానీ శని మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, అంటే మీ రాశికి సప్తమ స్థానంలో శని సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య అనురాగము, వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాలలో కొద్దిగా ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే మీ జన్మరాశికి 12వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేటటువంటిది కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు, నిద్రలోపము, ధారణ శక్తి అంటే గ్రాస్పింగ్ పవర్ తగ్గటం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అలానే రాహు యొక్క ప్రభావం వల్ల కనుక తీసుకుంటే శత్రువులపైన విజయం సాధించడం కానీ, కోర్టు కేసుల్లో విజయాన్ని పొందటం కానీ మొదలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల అనుకూలతలు కానీ ఇక్కడ ఈ రాశి వారు పొందుతూ ఉంటారు. ఇక్కడ రవి, బుధ, శుక్ర గ్రహాలు 3 గ్రహాలు మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్స్ పెరుగుతుంది. తృతీయ స్థానం అంటే ధైర్యానికి, పరాక్రమానికి, సాహసమైనటువంటి నిర్ణయాలకు, పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి, ఫ్రెండ్ సర్కిల్కి మొదలైన వాటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. తృతీయ స్థానంలో రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం అనేటటువంటి ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీటింగ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఈ టైంలో ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా నిస్సందేహంగా విజయాన్ని అందుకునేటటువంటి విధంగా వారికి ఉండబోతుంది అని చెప్పాలి. అలా అంటే నిస్సందేహమైనటువంటి విజయం వీరికి, విజయ పరంపర వీరికి కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అలానే చిన్న చిన్న ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ శుక్ర ప్రభావం తోటి మీలో ఇంటర్నల్ స్కిల్స్ అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. మాట్లాడేటటువంటి తీరు కూడా బాగుంటుంది. కారణం ఏంటంటే ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు వాక్స్థానం చాలా గొప్పగా బలపడుతుంది. ఎప్పుడైతే వాక్స్థానం బలపడుతుందో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని ఇక్కడ ఈ రాశి వారు పొందుతూ ఉంటారు. ఇక్కడ మరొకటి ఏమిటంటే నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా సూటిగా స్పష్టంగా చెప్తామండి. ఎందుకంటే లేనివి ఉన్నట్టుగా, అంటే బాగలేకపోతే బాగుందని చెప్పడం కానీ, బాగుంటే బాగలేదని చెప్పడం కానీ మన దగ్గర ఉండదు అసలు. అంటే మీరు తాత్కాలికంగా ఆనందపడటానికో, తాత్కాలికంగా బాధపడటానికో మేము అసలు ఈ వీడియోలు చేయం. మనకి ఇంత గొప్ప ఫలితాలు మీరు పొందటం లేదు అంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో ఎక్కడైనా జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉన్నా, మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నా ఇంత గొప్ప ఫలితాలు మీరు పొందలేకపోతారు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని, దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో సంచరించడం అనేటటువంటిది బంధువుల విషయంలో, మాట్లాడేటటువంటి మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ కాలం అంతా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి అనేటటువంటి సూచిస్తూ ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులపై కూడా పైచేయి సాధించేటటువంటి, అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ శత్రువులు అంటే మీ కాంపిటీటర్స్ మీద కూడా పైచేయి సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ గృహ వాతావరణము, నిద్ర, మానసిక ప్రశాంతతపై కొంచెం దృష్టి పెట్టాలి. ఈ విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక
వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 10:22 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా అధికంగానే ఉండొచ్చు, స్వల్పంగా కానీ అధికంగా కానీ మానసికమైనటువంటి ఆందోళనలు, అనవసరమైనటువంటి విచారణ, ఆర్థికపరమైనటువంటి వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. నిద్ర తక్కువగా ఉంటూ ఉంటుంది. శరీరం అంతా కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల మాటల వల్ల ప్రభావితం కాకుండా ఉండటం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మికపరమైనటువంటి ధ్యానం కానీ ఇట్లాంటి మెడిటేషన్ లాంటివి చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఖర్చుల యొక్క తీవ్రత బాగా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన అగ్రిమెంట్స్ కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ఈ మంచి రోజులు కావు అని చెప్పాలి. ఇక 12వ తేదీ ఉదయం నుంచి అంటే 12వ తేదీ ఉదయం 10:22 నుంచి 14వ తేదీ రాత్రి 9:43 వరకు ఉండేటటువంటి సమయం ఇది చాలా శక్తివంతమైన సమయం అని చెప్పాలి. ముఖ్యమైనటువంటి అంటే పనులన్నీ కూడా చాలా వేగంగా పూర్తవుతుంటాయి, వాయు వేగంతో పూర్తవుతుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, నిర్ణయ శక్తి పెరుగుతూ ఉంటుంది, ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది, ఉద్యోగంలో చురుకుతనం పెరుగుతూ ఉంటుంది. అలానే ప్రతిభకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలు, మీటింగ్స్లు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. శారీరక పరమైనటువంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇక 14వ తేదీ రాత్రి 9:43 నుంచి 17వ తేదీ ఉదయం 10:25 వరకు ఉండేటటువంటి సమయంలో సంపద, కుటుంబము, ధనము, మాటల వ్యవహారాలలో చాలా గొప్ప అనుకూలమైనటువంటి ఫలితాలను ఇక్కడ కన్యారాశి వారు పొందుతారు. ధన ప్రవాహం మెరుగవుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది. బిజినెస్ చేసేవారికి కానీ ఫ్రీలాన్స్ చేసేవారికి కానీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడులపై ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. చిన్న ప్రయోజనాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే 17వ తేదీ ఉదయం 10:25 నుంచి 19వ తేదీ రాత్రి 10:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది శక్తికి, ధైర్యానికి, కమ్యూనికేషన్స్కి, జర్నీలకి చాలా అనుకూలమైనటువంటి స్థానం అని చెప్పాలి. మీరు ఎలా ఉంటారంటే తీర్మానాత్మకంగా అంటే మీరే ఫైనల్ చేసేస్తారు, తీర్మానాత్మకంగా ఉంటారు. ధైర్యంగా, వేగంగా స్పందించేటటువంటి సమయంగా మారుతూ ఉంటుంది. చిన్న ప్రయాణాలు, ఉద్యోగ ఇంటర్వ్యూస్, ఆఫీస్ పనులు బాగా సాగుతూ ఉంటాయని చెప్పాలి. కానీ మాటల విషయంలో కొద్దిగా జాగ్రత్త పాటించాలి. రవి, బుధ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కుటుంబ పరంగా కానీ అంటే బంధువులతో కానీ చిన్న వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 19వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఇది గృహ వాతావరణము, మనశ్శాంతి, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా గృహపరమైనటువంటి విషయాల్లో చర్చలన్నీ ఫలవంతంగా మారుతూ ఉంటాయి. ఇంటికి సంబంధించిన రిపేర్లు కూడా జరిగే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇంటి అలంకరణ, వాహనాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉంటాయి. మరి కొన్ని చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. దాంతోపాటు బుధవారం రోజున విష్ణు సహస్రనామం పారాయణం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. మీరు వీలైతే ప్రతిరోజు ఖచ్చితంగా 5 నిమిషాలు ప్రాణాయామం చేయడానికి ప్రయత్నించండి. తద్వారా వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీతో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటారు. విష్ణు సహస్రనామం పారాయణ చేయలేని వాళ్ళు కనీసం విష్ణు సహస్రనామం వినడానికైనా ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.